ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక అవకాశాన్ని నాకు ఇచ్చాడు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి. అందును బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. మనము గత కొంతకాలం నుంచి నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము కదా. నూతన నిబంధనలో నెరవేర్పు ఏ విధంగా జరిగింది అనే విషయాలను పాత నిబంధన ద్వారా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గత వారము రేపటి దినం గురించి మీరు ఆలోచించమాకండి, రేపటి గురించి ఆలోచన చేస్తే, అంటే దేవుడు రేపటి గురించి ఆలోచించకండి అని అన్నాడంటే మనం ఆలోచన చేస్తున్నాము అని అంటే ఆయన ఆజ్ఞను ధిక్కరిస్తున్నాము అని అర్థం కదా. ఏదైతే చేయొద్దన్నాడో ఆ పని చేస్తున్నాం, అలాంటప్పుడు పాపం చేసిన వారం అవుతాం. సో ఆ విషయాన్ని మనం పోయిన వారం నేర్చుకునే ప్రయత్నం చేశాం. అయితే ఈరోజు మనము 12వ అధ్యాయం 12వ వచనంలోని ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రాత్రి అంటే ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలీలను విడిపిస్తున్నప్పుడు దేవుడు ఈ 10వ తెగులు గురించి మాట్లాడుతున్నాడు. ఈ 10వ తెగులు చివరి తెగులు దేవుడు ఆ ఐగుప్తు దేశం మీదకి తీసుకురాబోతున్నాడు. ఆ విషయాన్ని ఇజ్రాయేలీలకు చెప్తూ ఉన్నాడు. నేనేం చేస్తానంటే ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే కానీ జంతువులలో కానీ తొలి సంతతియు హతము చేసి, మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ ఏంటి? తొలి సంతతిని నేను హతం చేస్తాను అని అంటున్నాడు. రెండవది ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీరుస్తాను అని అంటున్నాడు. రెండు విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఆ రోజు రాత్రి ఏం జరగబోతుంది అని అంటే ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరి తొలి సంతతి, మనుషులలో కానీ జంతువులలో కానీ తొలి సంతతిని హతం చేస్తాను. అదేవిధంగా ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీరుస్తాను. ఈ రెండు అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకు దేవుడు తొలి సంతతిని హతం చేస్తాను అని అంటున్నాడు? ఎందుకు మగపిల్లవాడిని, ఆ ఐగుప్తు దేశంలో ఉన్న మగపిల్లవాళ్ళని చంపాలి, హతము చేయాలి అని దేవుడు అంటున్నాడంటే ఆయన ఊరికే కూడా ఏ విషయాన్ని కూడా మాట్లాడు కదా. ఏ కారణం లేకుండా ఆయన ఎవరిని శిక్షించాడు. ఎందుకు? వాళ్ళు కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డ వాళ్ళే. వాళ్ళకు కూడా దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాడు. ఊరికేనే ఆయన ఎవరిని హతం చేయడు, ఎవరిని శిక్షించడు. అయితే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అని అంటే మనకు మొదటి అధ్యాయానికి ఒకసారి వద్దాం. నిర్గమకాండము మొదటి అధ్యాయంలో 15-16 వచనాలు చదువుతాను. నిర్గమకాండము మొదటి అధ్యాయము 15-16లో, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పుల పీట మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఫరో రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఉన్నారు. వారు పిల్లలను కంటూ ఉన్నప్పుడు మంత్రసానులు అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అది మనకు తెలుసు కదండి. మంత్రసానులు అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు. సో వాళ్ళతో వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మగపిల్లవాడు పుడితే చంపేసేయండి, ఆడపిల్ల పుడితే వదిలేసేయండి. ఎవరికి? హెబ్రీయుల కుమారులలో, హెబ్రీ సంతతిలో ఎవరు మగపిల్లవాడు పుట్టినా కానీ వారిని చంపేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి అని అంటే మంత్రసానులు ఆ పని చేయరు. సో దేవుని కృప వారి మీద ఉంది అని చెప్పేసి తర్వాత వచనాలను చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే వాళ్ళను కూడా గద్దించి ఇంకొక ఆజ్ఞ ఇస్తాడు 22వ వచనంలో. హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనేయండి. హెబ్రీ సంతతిలో అంటే దేవుని ప్రజలలో ఏ మగపిల్లవాడు కూడా ఉండకూడదు అనేది ఫరో రాజు యొక్క ఉద్దేశం. హెబ్రీ సంతతిలో ఏ మగపిల్లవాడు కూడా బ్రతికి ఉండకూడదు. ఎందుకు ఈ విధంగా ఆ రాజు ఆజ్ఞ ఇచ్చాడు? ఎందుకు మగపిల్లవాళ్ళు ఎవరు ఉండకుండా దేవుని ప్రజలలో ఏ మగపిల్లవాడు కూడా బ్రతకకుండా ఉండాలి, బ్రతకనివ్వడానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు ఫరో రాజు? మనకు తెలుసు ఈ లోకము ఐగుప్తుకు సాదృశ్యంగా ఉంది. ఫరో రాజు లోకాధికారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ లోకం చేసే పని ఏంటి? ఈ లోకాధికారి చేసే పని ఏంటి?
దేవుని ప్రజలలో మగపిల్లవారిని లేకపోతే మగవారిని, ఆ ఇంటి యజమానిని ఏమి చేసే ప్రయత్నం చేస్తుంది ఈ లోకం కదండి. మగపిల్లవారిని, ఇంటి యజమానిని, ఆ ఇంటికి ఆధారమైన వారిని ఏమి చేయడానికి ఆలోచన చేస్తుంది ఈ లోకం. ఎందుకు మగపిల్లవాడిని చంపమంటున్నాడు ఫరో రాజు? మగపిల్లవాడు ఎవరు ఉండకూడదు? ఎందుకు? ఆ విషయాన్ని మనం 8వ వచనంలో ఒకసారి చదివితే అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలోనే 8వ వచనంలో, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తు ఏలన ఆరంభించాను. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టంగాను ఉన్నది. వారు విస్తరించకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. 3 ముఖ్యమైన పాయింట్స్ అక్కడ ఫరోరాజు చెప్తున్నాడు. ఎందుకు మగపిల్లవాడిని చంపడానికి ఆజ్ఞాపించాడు అని అంటే, వాళ్ళు ఎలా ఉన్నారనంట, దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో విస్తరించారు. మొదటి కారణం, బహుగా విస్తరించారు. రెండవది, బలిష్టంగా ఉన్నారు, వారు బలవంతులుగా ఉన్నారు కదండి. విస్తరించారు, బలిష్టంగా ఉన్నారు. అయితే వీళ్ళు ఒకవేళ మన మీద తిరుగుబాటు చేసి, మన మీద ఎవరైనా శత్రువు దండెత్తితే వాళ్ళకు సపోర్ట్ చేసి మనల్ని అప్పగించే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని మనం ఏం చేస్తామో యుక్తిగా నడుచుకొని వీళ్ళ బలాన్ని అణిచివేయాలి, వీళ్ళ బలగాన్ని అణిచివేయాలి. వీళ్ళు విస్తరించకుండా చేయాలి. ఇక మీదట వాళ్ళు విస్తరించకూడదు, వీళ్ళు బలవంతులు కాకూడదు, వీళ్ళు మన దేశంలోనే ఉండాలి కదా. అదే కదా మాట్లాడుతున్నాడు. ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో, మనకు విరోధంగా చేసి ఈ దేశంలో నుండి వాళ్ళు వెళ్ళిపోతారేమో, కానీ మన దాస్యంలోనే ఉండాలి. వాళ్ళు వెళ్ళిపోకూడదు. వాళ్ళు మనకు ఊడిగం చేయాలి, మనం చెప్పిన పనులు చేయాలి, కానీ వాళ్ళు విస్తరించకూడదు, వాళ్ళు బలవంతులు కాకూడదు. మనం చెప్పిన మాట మాత్రం వినాలి, అణిగి మణిగి వాళ్ళు ఉండాలి కదండి. ఈ 3 కారణాలు ఫరో రాజు చెప్తున్నాడు. ఏంటది? వాళ్ళు విస్తరించారు, బలవంతులుగా ఉన్నారు, దాసులుగానే ఉండాలి, దాస్యములో నుంచి వాళ్ళు వెళ్ళిపోకూడదు. ఇదే కదండి ఈ లోకం ప్రస్తుతం చేస్తుంది. క్రైస్తవులు ఎలా ఉండాలి? విస్తరించకూడదు, వాళ్ళు బలవంతులు కాకూడదు, వాళ్ళు చెప్పిన మాట వినేవారిగా మాత్రమే ఉండాలి, వాళ్ళు దాసులుగానే ఉండాలి. ఇది అణచివేసే, క్రైస్తవ్యాన్ని అణచివేసే ప్రయత్నము ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉంది. మనము చూస్తూనే ఉన్నాం కదా పరిస్థితులు ఎలా ఉన్నాయో. క్రైస్తవ్యం అనేది ఈ దేశంలో, ఈ లోకములో విస్తరించకూడదు. మనకు చరిత్ర చూసినట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవ్యము మన దేశంలో 3% ఉందట. నిజమా? అది 3% ఉందా? 3% ఉందా? ఎన్నో సంవత్సరాల నుంచి కదండి. అది ఎప్పుడో ఆ పర్సెంటేజ్ దాటి చాలా కాలం అయిపోయింది. క్రైస్తవులు చాలామంది ఉన్నారు, చాలా పర్సెంటేజ్ ఉంది, కానీ ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా 3%ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు? ఎక్కువ పర్సెంటేజ్ చూపిస్తే వాళ్లకు భయం వేస్తుంది. ఎందుకు? దానికి తగినట్టుగా రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాలి, దానికి తగినట్టుగా రాజకీయంలో వారికి అవకాశం కల్పించాలి, దానికి తగినట్టుగా ఒకవేళ అలా కల్పిస్తే వాళ్ళు రాజ్యాంగంలోకి వస్తే వాళ్ళు పరిపాలన చేసే అధికారం వారికి రాకూడదు కదండి. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఎందుకు ఈ లోకము భయపడుతుంది క్రైస్తవ్యాన్ని చూసినప్పుడు అని అంటే, వాళ్ళు విస్తరించిపోతున్నారు. విస్తరిస్తే వాళ్ళకు భయం కదండి. విస్తరించకుండా ఎక్కడ ఎప్పుడు ఏమి చేయాలో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే జరుగుతూ వస్తుంది. మనం నిన్నటి దినాన కూడా చూసిన సంఘటన అదే. ఎవరు బలవంతులుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను అణిచివేసే ప్రయత్నం. క్రైస్తవ్యం ఎక్కడ విస్తరించే ప్రయత్నం జరుగుతుందో, ఎక్కడ సత్యము బయలుపరచడము మొదలవుతుందో అక్కడ అణిచివేసే ప్రయత్నం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా క్రైస్తవ్యము విస్తరించకూడదు. అదే మోసంలో ఆనాడు
ఫరో పెట్టాడు, ఈనాడు ఈ లోకాధికారి కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఈ లోకము క్రైస్తవ్యాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుందంటే దాసులుగా ఉండాలి, వాళ్ళు దాస్యములోనే ఉండాలి, వారు చెప్పినది మాత్రమే వినాలి, వాళ్ళు విస్తరించకూడదు, వారు బలిష్ఠులు కాకూడదు, వారు బలవంతులు కాకూడదు. అలా అయితే వాళ్ళకు పనులు చేసే వాళ్ళు ఎవరున్నారు? పనులు చేసేవాళ్ళు కావాలి కదండి. వాళ్ళ అధికారం చెలాయిస్తే వాళ్ళ కోసము వాళ్ళ వెనక పరిగెత్తే వాళ్ళు, వాళ్ళ పనులు చేసేవాళ్ళు కావాలి. ఆనాడు రాజు అదే విధంగా ఆలోచన చేస్తున్నాడు. ఈనాడు కూడా అనేక అధికారంలోకి వచ్చిన అనేక మంది కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు. ఎవరు కూడా విస్తరించకూడదు కదా. మనకి మత్తయి సువార్త 26:31 కూడా ఒక మాట చూస్తాము. కాపరిని కొడితే ఏమవుతుందంట? మంద చెదిరిపోతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ ఇంటి యజమానిని కొట్టాలి, ఆ ఇంటి యజమానిని బలపరచాలి, మగవాన్ని అణచివేయాలి. అధికారాన్ని లేకపోతే మగవాడు విస్తరించకుండా, మగవాడు బలపడకుండా, తిరుగుబాటు చేయకుండా కదా. మగపిల్లవాడు పుడుతున్నాడు, పెద్దగా అవుతున్నాడంటే ఆలోచన జ్ఞానం వస్తుందంటే, ఇంట్లో మగపిల్లవాడు ఉన్నాడు అని అంటే శక్తి కదా, ఆ ఇంటి యొక్క బలం అది. ఆ ఇంటికి బలము, అధికారము, లేకపోతే ఆ ఇంటిని సరైన మార్గంలో నడిపించగలిగిన వాడు కదా. దేనికైనా ఒకవేళ పోరాటం చేయాల్సి వచ్చినా, తిరుగుబాటు చేయాల్సి వచ్చినా, సత్యం గురించి ఆలోచించాల్సి వచ్చినా అక్కడి నుంచి మొదలవుతుంది. అదే మగవాడు లేకుండా పోతే ఆలోచన చేసేవాళ్ళు బలహీన ఘటాన్ని ఏమైనా చేయొచ్చు, వాళ్ళని ఏ విధంగానైనా వాడుకోవచ్చు అనేది ఆనాటి రాజు ఆలోచన చేశాడు. ఈనాటి కూడా అదే విధమైన ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధమైన పరిపాలననే జరుగుతున్నది అనేది ఎలాంటి సందేహం లేదు కదండి. అంటే బైబిల్ ఎంత సత్యమైనదో చూడండి. ఆనాడు జరుగుతున్నవి ఈనాడు కూడా నెరవేర్పు దిశగానే వెళ్తూ ఉన్నాయి. ఆనాడు ఐగుప్తు దేశం లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు రాజు ఫరో లోకాధికారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు కూడా లోకాధికారి చేస్తున్న పని అదే. యజమానిని కొట్టాలి, వీళ్ళు దాస్యంలోనే ఉండాలి, వీళ్ళు బలపడకూడదు, వీళ్ళు విస్తరించకూడదు, వాళ్ళ శ్రమలు అలాగే ఉండాలి, వాళ్ళ కష్టాలు అలాగే ఉండాలి, వాళ్ళు అలాగే కృషించాలి, అలాగే నశించాలి. కానీ ఇది దేవుని చిత్తమా? ఈ లోకాధికారి ఆలోచన చేస్తూ ఉండొచ్చు అలా, ఫరో రాజు ఆలోచన చేస్తూ ఉండొచ్చు అలా, కానీ అది కంప్లీట్గా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది కదండి. ఏంటి దేవుని చిత్తమో మనకు ఆదికాండం 1:28 చూస్తాం. ఏమని రాయబడింది అక్కడ? దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏంటి దేవుని ఉద్దేశము? విస్తరించాలి. కానీ ఫరో ఉద్దేశము విస్తరించకూడదు. దేవుని ఉద్దేశము బలవంతులు కావాలి, ఫరో ఉద్దేశము బలవంతులు కాకూడదు, బలిష్ఠులు కాకూడదు. దేవుని ఉద్దేశము లోబర్చుకోవాలి, అంటే ఏలాలి, పరిపాలన చేయాలి. ఫరో ఉద్దేశం ఏంటి? వాళ్ళు పరిపాలన చేయకూడదు, వాళ్ళు దాస్యంలోనే ఉండాలి, మన నుంచి వెళ్ళిపోకూడదు, మన దేశంలో నుంచి వెళ్ళిపోకూడదు, దాసులుగానే బ్రతకాలి. కానీ దేవుని ఉద్దేశం అదే, వాళ్ళు పరిపాలన చేసేవారిగా ఉండాలి. కానీ ఏ ఉద్దేశం నెరవేర్చబడుతుంది? లోకాధికారి ఉద్దేశం నెరవేర్చబడుతుందా? దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుందా? ఖచ్చితంగా దేవుని ఉద్దేశం నెరవేర్చబడి తీరుతుంది. కొద్ది కాలము శ్రమలు రావచ్చు, కొద్ది కాలము కష్టాలు రావచ్చు, కానీ దేవుడు మాత్రం దానిని మేలుగా మార్చగల సమర్థుడు. ఏ సమస్యలు గుండా మనం వెళ్ళినా, ఏ అననుకూల పరిస్థితుల గుండా మనం వెళ్ళినా, మనల్ని అణిచివేసే ప్రయత్నం చేసినా, దేవుని ప్రజలను అణిచివేసే ప్రయత్నం చేసినా అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. అది దానిని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. ఎవరికి రావాల్సిన శిక్ష వారికి ఆయన ముందుగానే నిర్ణయించి పెట్టాడు. మనకు కనిపించకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు, అది బయటికి రాకపోవచ్చు, కానీ ఫరోకు ఏ గతి పట్టిందో మనకు తెలుసు. ఐగుప్తు దేశానికి ఏ విధమైన శిక్ష వచ్చిందో, ఏ విధమైన తీర్పులు వచ్చాయో మనం చూసాం. కానీ ఈనాడు అధికారులలో ఎవరు ఎలాంటి పరిస్థితులు గుండా, ఏ శిక్షల గుండా వెళ్తున్నారో అది బయటికి రాలేని పరిస్థితి, బయటికి రానివ్వరు కూడా. కానీ దేవుడు వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకు? ఆయన వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏది కూడా రూపించబడదు. ఆయనకు వ్యతిరేకంగా అధికారం చెలాయించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా ఈ సృష్టిలో?
కదండి. అందుకని అక్కడ రాయబడిన మాట, నేను యెహోవాను, నేను సృష్టికర్తను, సమస్తము నా వలన సృష్టించబడ్డాయి, సమస్తము నా కింద, నా అధికారం కింద ఉండాల్సిందే. కానీ అధికారులు ఒకవేళ పెట్టరేగిపోతూ ఉండొచ్చు. అదే మాట మనకు కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన, క్షమించండి, రెండవ కీర్తనలో ఒక మాట ఉంటుంది. అన్యజనులు ఏల, 2వ కీర్తన మొదటి వచనంలో, అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నారు. చాలామంది ప్రయత్నం చేసేది అదే. వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఏదో చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. మనిషి జ్ఞానం ఎంతదంటే మితమైనది, ఆ శక్తి ఎంతది, చాలా మితమైనది. అల్లరి లేపుతున్నారు, ఏవేవో చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని అణిచివేద్దాం, వీళ్ళని అణిచివేద్దాం అని చెప్పేసి. కానీ దేవాది దేవుడు, ఆకాశమందు ఆసీనుడైన వాడు ఏం చేస్తున్నాడు? నవ్వుతూ ఉన్నాడట. వాళ్ళ ఆలోచనలను చూసి, వాళ్ళ ప్రయత్నాలను చూసి నవ్వుతూ ఉన్నాడు. దేవునికే వ్యతిరేకంగా వాళ్ళు ఏదో చేయాలని భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారంట. జరుగుతుంది అదే కదండి. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఇప్పటి వరకు అదే జరుగుతుంది. అణచివేసే ప్రయత్నం. కానీ దేవాది దేవుడు ఆకాశంలో నుండి చూసి నవ్వుతూ ఉన్నాడు. దేవునికి తెలియని విషయాలు ఇవన్నీ ఖచ్చితంగా తెలుసు. కానీ దేవుడు అనుమతించాడు కొన్ని పరిస్థితులను. ఆనాడు అనుమతించాడు, ఈనాడు అనుమతిస్తున్నాడు. కానీ వారికి ఎవరికి ఏ విధమైన పని చేశారో దానికి తగినట్టుగా ఆయన జీతాన్ని ఇస్తాడు, వారిని అంతగా ఆయన హెచ్చిస్తాడు. ఇవన్నీ మనకు ప్రస్తుతం తెలియకపోవచ్చు, కానీ అది ఆత్మలోకంలో ఎవరికి రావాల్సిన ఘనతను ఆయన ఇస్తాడు, ఎవరికి రావాల్సిన శిక్షను ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అపహసిస్తున్నాడు, ఆయన నవ్వుతున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు కూడా, ఏ అధికారం కూడా పని చేయలేదు, ఏ శక్తి కూడా పని చేయలేదు కదండి. శక్తిమంతుడైన సర్వాధికారి, సర్వ సృష్టికర్త నేను యెహోవాను, సర్వ శరీరులకు నేను దేవుడను కానా అని ప్రశ్నిస్తున్నాడు. మరి ఆయన సృష్టికర్త అయినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవరు పని చేయగలరు? కానీ ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అయితే దేవుడు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. కానీ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన వారిని నశింప చేయడానికంటే ముందుగానే ఆయన వారికి ఒకసారి నిర్గమకాండానికి వెళ్దాం. 4వ అధ్యాయము, నిర్గమకాండం 4వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. వారి యొక్క ప్రయత్నాలన్నిటినీ దేవుడు చూశాడు. ఇజ్రాయేలీయుల మొరను దేవుడు విన్నాడు. విని వారు 400 సంవత్సరాలు ఎంతగా హింసించారో ఇజ్రాయేలీయులని దేవుడు చూశాడు, తట్టుకున్నాడు. కానీ వచ్చాడు ఒకరోజు, మోషేను పంపిస్తున్నాడు. డైరెక్ట్గా నువ్వు ఒక మాట చెప్పు, ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా మొదటి కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్దవాడు కదా. ఇజ్రాయేలు జనాంగాన్ని అంతటినీ దేవుడు ఒక కుమారునిగా చూస్తున్నాడు. అందుకే మనకు ఇజ్రాయేల్ వాక్యం చదువుతున్నప్పుడు ఇజ్రాయేలుతో ఆ జనాంగాన్ని అంతటిని కలిపి నువ్వు అని ఉద్దేశిస్తూ మాట్లాడుతుంటాడు. నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు, నువ్వు అంటే ఒక వ్యక్తిగా చూస్తున్నాడు దేవుడు. ఇజ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు. అయితే నా జ్యేష్ఠ కుమారుని నువ్వు బంధించావు, నా జ్యేష్ఠ కుమారుని నువ్వు హింసిస్తున్నావు, నా జ్యేష్ఠ కుమారుని నువ్వు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నావు, నా జ్యేష్ఠ కుమారుణ్ణి విడిపించు, పంపించు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. వెంటనే శిక్షించట్లా.
అవకాశం ఇచ్చాడు, ముందుగానే హెచ్చరించాడు. దేవుని ప్రజలకు ఏమి కాకూడదు, దేవుని ప్రజలు విడిపించబడాలి, దేవుని ప్రజలు బంధకాలలో ఉండకూడదు, సమస్యల్లో ఉండకూడదు, వాళ్ళు విడిపించబడాలి. ఈ లోకాధికారి చేతిలో నుంచి దేవుడు విడిపించే ప్రయత్నం ఆనాడు చేశాడు, ఈనాడు చేస్తూనే ఉన్నాడు. నా జ్యేష్ఠ కుమారుని విడిచిపెట్టు, లేకపోతే నీ జ్యేష్ఠ కుమారుని నేను హతం చేస్తాను. ఆ రోజు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, చాయిస్ ఇచ్చాడు. విడిచిపెడితే సరే, బ్రతికేవాడే కదా. ఐగుప్తు దేశంలో ఉన్న అందరి పెద్ద జ్యేష్ఠ కుమారులు బ్రతికేవారు కదా. అప్పుడు మాట వినింటే, అప్పుడు మాట వినలా. 9 తెగుళ్ళు వచ్చేంత వరకు కూడా వాళ్ళు మాట వినలా. అవకాశం ఇస్తూనే ఉన్నాడు జ్యేష్ఠ కుమారుణ్ణి చంపకుండా ఉండడానికి. కానీ దేవుడు హెచ్చరించిన మాటను కూడా వారు నిర్లక్ష్యం చేశారు. ఈనాడు కూడా అదే జరుగుతుంది. అనేక మంది సేవకులు హెచ్చరిస్తున్నారు, సరిచేసుకోండి, సరిచేసుకోండి, సరిచేసుకోండి. అవకాశం ఇవ్వబడుతుంది అనేక మందికి, క్రైస్తవులకు కూడా. ఈ లోకంలోని అన్యులకు మాత్రమే కాదు. కానీ దేవుడు ఆనాడు చేసిన తీర్పు కేవలం ఐగుప్తు దేశంలో ఉన్న వారి వరకు మాత్రమే కాదు కదండి. ఆయన యొక్క శక్తి, ఆయన అధికారము, ఆయన గొప్పతనము, ఆయన ఘనత గ్రహించాల్సింది ఐగుప్తీయులు మాత్రమే కాదు, ఇజ్రాయేలీయులు కూడా గమనించాలి, క్రైస్తవులు కూడా గమనించాలి. దేవుడు ఎలాంటి వాడో అనే అనుభవము క్రైస్తవునికి కూడా ఉండాలి. ఎంత శక్తిమంతుడో, ఏమి చేయగల సమర్థుడో అనే విషయము క్రైస్తవులకు కూడా అనుభవంలోకి రావాలి. ఆయన ఏమి చేయగలడు. ఆనాడు వాళ్ళు కూడా గమనించారు, ఇజ్రాయేలీలు కూడా గమనించారు. కానీ అంత శక్తిమంతుణ్ణి కూడా వాళ్ళు ఎంతగా తృణీకరించారో అరణ్యంలో మనం చూస్తాం. అన్ని విషయాలు గమనించినప్పటికీ, అంత దాస్యములో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చినప్పటికీ ఇజ్రాయేలీలు మాత్రం తిరుగుబాటు స్వభావం కలిగే ఉన్నారు. వాళ్ళే అలాంటి స్వభావం ఉన్నప్పుడు ఈ అన్యులకు ఆ స్వభావం ఉంటుందిగా. వాళ్ళు ఇంకా ఆలోచన చేస్తూనే ఉన్నారు, వాళ్ళను అణిచివేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళను పంపించడానికి ఇష్టపల్లా 9 తెగుళ్ళు వచ్చేంతవరకు కూడా. ఆనాడే దేవుడు చెప్పాడు, నా జ్యేష్ఠ కుమారుణ్ణి విడిపించడానికి ఇదిగో నేను మోషేను పంపిస్తున్నాను, నా జ్యేష్ఠ కుమారుణ్ణి పంపించేసే, లేకపోతే నీ జ్యేష్ఠ కుమారుని నేను హతం చేస్తాను అని ఆనాడే 4వ అధ్యాయంలోనే చెప్పాడు ఆయన. కానీ పంపించలేదు. కాబట్టే మొదటి సంతతిని, ఐగుప్తు దేశంలో ఉన్న ఆ కుటుంబాలలో ఉన్న మొదటి సంతతిని, పశువులలో కూడా మొదటి సంతతిని హతము చేయడానికి దేవుడు ఆనాడు తీర్మానం తీసుకున్నాడు. ఎందుకు మొదటి సంతతి? ఆ ఇంటి యొక్క బలం, ఆ ఇంటి యొక్క శక్తి. ఒకసారి మొదటి సంతతి గురించి ఒక్క మాట నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండంలో 49వ అధ్యాయాన్ని ఒకసారి చదువుతాం. ఆదికాండము 49వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను. 12 మందిని దగ్గరికి పిలుచుకొని యాకోబు వారిని ఆశీర్వదిస్తున్నాడు కదా. ఆశీర్వదిస్తున్న సందర్భంలో 3వ వచనంలో రూబేనుతో మాట్లాడుతున్నాడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. మొదటి కుమారుడు ఎవరు అని అంటే ఆ ఇంటి యొక్క అతిశయము, ఆ ఇంటి యొక్క మొదటి ప్రథమ ఫలం అంటే తండ్రి యొక్క శక్తి మొదటి కుమారుడు. ఇంగ్లీష్లో చాలా చక్కని మాటలు ఉంటాయి అక్కడ. బిగినింగ్ ఆఫ్ ఫాదర్స్ స్ట్రెంగ్త్ అని ఉంటుంది. మొదటి కుమారుడు ఎవరు అంటే ఆ ఇంటికి బిగినింగ్ ఆఫ్ ఫాదర్స్ స్ట్రెంగ్త్. అద్భుతమైన మాట ఉంటుంది. ఎక్సలెన్స్ ఆఫ్ డిగ్నిటీ, ఎక్సలెన్స్ ఆఫ్ పవర్. ఆ ఇంటి యొక్క అతిశయము, ఆ ఇంటి యొక్క బలము, ఆ ఇంటి యొక్క అధికారము, ఆ ఇల్లు ఆధారపడింది ఆ మొదటి కుమారుని మీద. తండ్రి తర్వాత తండ్రి బలము మొదటి కుమారుంది. తండ్రి తర్వాత బాధ్యత తీసుకున్నవాడు మొదటి కుమారుడు. ఆ మొదటి కుమారుణ్ణి హతం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు? ఆ బలాన్ని ఆ కుటుంబంలో లేకపోతే ఐగుప్తు దేశంలో ఆ శత్రువు యొక్క బలాన్ని అణిచివేయడానికి. మొదటి కుమారుణ్ణి హతము చేస్తే ఆ బలము పోతుంది కదా, ఆధారము పోతుంది. ఆ విధంగానే నా ప్రజలకు నువ్వు చేసావు, నా ప్రజలను నువ్వు హతం చేసావు, మగపిల్లవాడు లేకుండా చేసే ప్రయత్నం చేసావు. ఇప్పుడు దాని యొక్క కన్సిక్వెన్స్, దాని యొక్క ఫలం ఎలా ఉంటుందో, ప్రతిఫలం ఎలా ఉంటుందో, బాధ ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను. మొదటి కుమారుణ్ణి లేకుండా చేయడానికి, హతం చేయడానికి దేవాది దేవుడు తీర్మానించుకున్నాడు. అవకాశాలు ఇచ్చి
వెంటనే తీర్పులోకి తీసుకురాలే. ఎన్నో అవకాశాలు ఇచ్చిన తర్వాత ఆ విషయాన్ని వాళ్ళు బయలుపరిచి ఆ రోజు నేను ఈ పని చేయబోతున్నానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు 12వ అధ్యాయం 12వ వచనంలో. అందుకు దేవుడు మొదటి సంతతిని హతం చేయడానికి ఇష్టపడ్డాడు. వారి యొక్క బలమును, వారి యొక్క అధికారాన్ని, వారు దేనిని చూసి అయితే గర్వపడుతున్నారో, వారి యొక్క ఆర్మీ ఫోర్స్ దేని మీద అయితే ఆధారపడిందని వారు గర్విస్తున్నారో, వారి యొక్క గర్వాన్ని అణిచివేయడానికి, వారి యొక్క అతిశయాన్ని అణిచివేయడానికి దేవుడు మొదటి సంతతిని హతం చేయడానికి తీర్మానం తీసుకున్నాడు. రెండవది ఏంటి? ఐగుప్తు దేవతలందరినీ కూడా నేను తీర్పు తీర్చబోతున్నాను అని అంటున్నాడు. ఐగుప్తు దేవతలందరికీ ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఎందుకు వారికి తీర్పు తీర్చబోతున్నాడు? వాళ్ళ యొక్క అతిశయమే అది. మొదటి వారి యొక్క బలము కుమారులైతే, లేకపోతే ఆర్మీ ఫోర్స్ అయితే, లేకపోతే ఆ ఇంటి యజమాని మగవాడుగా ఉన్నాడు కదా, ఆ బలము సైన్యంలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఐగుప్తు దేశానికి బలము వాళ్ళే కావచ్చు. వాళ్ళను హతం చేయడం మాత్రమే కాకుండా స్పిరిచువల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళను కూడా హతం చేయడానికి, వారిని కూడా తీర్పులోకి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు? కొన్ని పరిస్థితులలో, లేకపోతే కొన్ని పరిస్థితుల్లోనే కాదు, చాలా పరిస్థితుల్లో, ఆల్మోస్ట్ ఆల్ 99%, 1% మాత్రమే మనిషి తన సొంతంగా ఆలోచన చేస్తాడు. కానీ ఆలోచన చేయడానికి ప్రేరేపణ వచ్చేది మాత్రం సమ్ ఈవిల్ ఫోర్సెస్ కదా. స్పిరిచువల్ ఫోర్సెస్ కొన్ని ఒక వ్యక్తి జీవితంలో ప్రభావితం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఐగుప్తు దేశాన్ని ప్రభావితం చేసేది వాళ్ళు ఆరాధిస్తున్న దేవతలు. వాళ్ళ నమ్మకం ఏంటి? మా దేవుళ్ళ వలన, మా దేవతల వలన మేము ఈ శక్తిని పొందుకున్నాము, మేము ఈ అధికారాన్ని కలిగి ఉన్నాము, మేము ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఆవిర్భవించబడ్డాము. ఇది మా దేవతల యొక్క, మా దేవుళ్ళ యొక్క, లేకపోతే వారి శక్తి అది. వాళ్ళు పూజిస్తున్న దేవుళ్ళను వారు ఎంతగానో ఆరాధిస్తారు, హెచ్చిస్తారు, ఘనతను వారికి ఇచ్చే అవకాశం వాళ్ళు ఇస్తారు. విగ్రహారాధికులుగా ఉన్నారు ఐగుప్తీయులు. వారి దేవతలు వారిని బలవంతులు చేశారని వాళ్ళు నమ్ముతారు కదా. ఈవిల్ ఫోర్సెస్ అనేవి ఖచ్చితంగా వాళ్ళు అలా గర్వించడానికి, అతిశయించడానికి ఖచ్చితంగా ఈవిల్ ఫోర్సెస్ లేకపోతే స్పిరిచువల్ ఫోర్సెస్ ఖచ్చితంగా పనిచేస్తాయి. ఆ విషయం మనకి చాలా సందర్భాల్లో బైబిల్లో రాయబడింది కదా. 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ లోకంలో ఉన్న జనులందరూ తప్పిపోయారు, చెడు మార్గాన్ని ఎంచుకున్నారు అందరూ. ఎందుకు? ఎలా అంటే నేను రెఫరెన్స్ చదవట్లేదు, టైం లేదు కాబట్టి. అందరూ తోవ తప్పిన వాళ్ళే, అందరూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు? వారి వెనక ఎవరు పనిచేస్తూ ఉన్నారు? దేవుని చిత్తం నెరవేర్చబడకుండా ఉండాలి కదా. దేవుని చిత్తం ఏంటి? విస్తరించాలి, అభివృద్ధి పొందాలి. కానీ దేవుని చేతనే వాళ్ళు శిక్షించబడేలా మనిషిని ప్రేరేపించేది వెనక పనిచేస్తున్న ఈవిల్ ఫోర్సెస్, స్పిరిచువల్ ఫోర్సెస్. దేవునికి దూరంగా జీవించడానికి, దేవుని చేత శిక్షించబడడానికి పురికొల్పేవి మాత్రం ఖచ్చితంగా ఈవిల్ ఫోర్సెస్ పనిచేస్తాయి. వాళ్ళందరూ తోవ తప్పి జీవించడానికి, వాళ్ళందరూ పాపం చేయడానికి ఈవిల్ ఫోర్సెస్ ఖచ్చితంగా పనిచేసాయి. కాబట్టి దేవుడు విసిగిపోయాడు. ఏంటి వీరి పరిస్థితి? హృదయము మోసకరమైనది, వ్యాధి కలది, హృదయం చెడిపోయింది. మనిషి యొక్క హృదయం చిన్నప్పటి నుంచి చెడిపోయింది. దేవుడే తలపట్టుకొని 6వ అధ్యాయం చూస్తాను, నేను ఎందుకు చేశాను ఆ మనిషిని అని మొత్తం సమూలంగా నాశనం చేయడానికి తీర్మానం తీసుకున్నాడు. సొదొమ గొమొర్రాను అగ్ని చేత కాల్చివేయడానికి ఆయన దిగి వచ్చాడు. ఎందుకు? అంతగా పాపం పెట్టిపోయింది. ఎందుకు జరిగింది ఈ పాపం అంతా? వాళ్ళ వెనక ఉండి పని చేసేది ఖచ్చితంగా కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి, డార్క్ ఫోర్సెస్ ఉన్నాయి, ఈవిల్స్ ఫోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు అనుకుంటున్న స్పిరిచువల్ ఫోర్సెస్, లేకపోతే వాళ్ళు అనుకుంటున్న దేవతలని, లేకపోతే ఇంకొకరని వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ప్రేరేపించి అణిచివేయడానికి, దేవుని చిత్తము జరగకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. అందుకనే దేవుడు వాళ్ళను కూడా తీర్పులోకి తెస్తున్నాడు. నేను యెహోవాను అని అంటే నాకంటే మించిన శక్తి ఏది లేదు ఈ లోకంలో అని ఆయన ఆ మాట అంటూ, నేను యెహోవాను. ఏ శక్తి కూడా, మీరు ఎవరిని చూసైతే అతిశయపడుతున్నారో, ఏ దేవతలను చూసేసి మీరు గర్వపడుతున్నారో, ఏ దేవతలైతే మిమ్మల్ని ఒక స్థానంలో ఉంచాయని, ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాయని, అధికారాన్ని ఇచ్చాయని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, వాళ్ళను కూడా నేను తీర్పులోకి తీసుకురాబోతున్నాను, వాళ్ళను కూడా శిక్షించబోతున్నాను.
కదండి. ఏ శక్తి అయినా దేవునికి వ్యతిరేకంగా పని చేయగలదా? ఉందా? ఖచ్చితంగా లేదు. ఆయన అండి సృష్టికర్త. అందుకని అందరినీ కూడా తీర్పులోకి తెచ్చాడు. మనిషిని అధికారాన్ని అణిచివేయడానికి ప్రథమ సంతతికి హతం చేశాడు. అదేవిధంగా ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలందరికీ కూడా ఆయన 10 తెగుళ్ళ ద్వారా తీర్పులోనికి తీసుకొని వచ్చాడు. ఈ విషయము ఐగుప్తీయులకు తెలియాలి, ఇజ్రాయేలీయులకు తెలియాలి. ఆనాడు ఐగుప్తీయులు గ్రహించారు, వారు సముద్రంలో సమూలంగా నాశనం చేయబడ్డారు. ఆ విషయాన్ని గ్రహించినప్పటికీ కూడా ఇజ్రాయేలీయులకు అర్థం కావట్లే. ఇంకా దేవుని ప్రజలకు అర్థం కావట్లే దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుడు ఏం చేయగలడో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనము నమ్ముకున్నవాడు, మనము విశ్వసించినవాడు, మనం వెంబడిస్తున్నవాడు సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మన చిన్న చిన్న సమస్యలు ఆయనకి ఎంతలోకి వెండి తీసివేయడానికి ఆయనకు చాలా క్షణం కూడా పట్టదు మన సమస్యలు తీసివేయడానికి. కానీ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? విస్తరించాలి, బలవంతులం కావాలి, పరిపాలన చేయాలి. ఈ లోకంలో ఎవరైతే అణిచివేసే ప్రయత్నం చేస్తారో దానికే మనము భయపడుతూ, లేకపోతే అలాగే ఉండాలేమో, మనం అలాగే ఉండాలేమో అలా ఉండడానికి కాదు. దేవుడు నన్ను మనల్ని ఏర్పాటు చేసుకుంది పరిపాలన చేయడానికి, అధికారం చెలాయించడానికి, మన శరీర ఆశల మీద, మన ఆలోచనల మీద, డార్క్ ఫోర్సెస్ మీద ఏవైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో అది మన నుంచే మొదలవుతుంది. మన శరీరం నుంచే మన ఆలోచనల మీద నుంచే మొదలవుతుంది. మనలో 2 ఆలోచనలు ఉంటాయన్న విషయం మనకు తెలుసు కదండి. శరీరానికి ఆత్మకు ఎప్పుడు కూడా విరోధము జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు పోరాటం జరుగుతుంది. మనల్ని జయించలేని స్థితిలో ఉంటే ఇంకా డార్క్ ఫోర్సెస్ని మనం జయించగలం? మన పరిస్థితుల మీద మనం ఇంకా ఎలా అధికారం చెలాయించగలం? దేవుడు అధికారం చెలాయించడానికి, అధికారులుగా ఉండడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చబడకుండా ఎవడో పనిచేస్తే అదేవిధంగా మనం చూసి భయపడి, లేకపోతే మన శరీర ఆశలను, మన శరీరం మీదనే మన బలహీనతలు మనం జయించలేకపోతే మనం అణిచివేయబడ్డట్టేగా కదా. మనం సేవిస్తున్న దేవుని యొక్క శక్తిని ఏంటో, ఆయన ఎంత గొప్పవాడో మనం గ్రహించనట్టేగా. ఇది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎంత శక్తిమంతుడో మనకు అర్థం కావాలి. ఆ 10 తీర్పులు ఏంటో కూడా దేవుని చిత్తం అయితే వచ్చే వారం నుంచి నేర్చుకుందాం. ఎవరిని తీర్పులోకి తీసుకొని వచ్చాడు, ఆ 10 తీర్పులలో వాళ్ళ దేవతల గురించి అన్నాడు కదా, ఏ విధంగా వాళ్ళ దేవతలు అందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు వాళ్ళు, ఈ 10 తీర్పులకు సాదృశ్యం ఏంటి అనే విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం నుంచి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, మనం ఎవరమో మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తం ఏంటో మన జీవితంలో గ్రహించే ప్రయత్నం చేద్దాం. మనం అణిచివేయబడడానికి కాదు, విస్తరించడానికి, బలం పొందుకోవడానికి, పరిపాలన చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆలోచన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అటు కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించును గాక.